తనందమంతటి గొప్పది అంటే తలంచుకొని మరి తప్పదు అంటూ డెఫినెట్లీ నేను లిరిక్స్ తప్పు పాడాను కానీ సినిమా గురించి మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను అనమాట. హే వ్యూవర్స్, హాయ్, వెల్కమ్ టు టీఎఫ్పీసీ. నేను మీ అంజలి. సో మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. ఇప్పటి వరకు మన రావు రమేష్ గారిని ఎన్నో డిఫరెంట్ జానరా క్యారెక్టర్స్లో మనం చూసాం. యాజ్ అ కమెడియన్గా చూసాం, విలన్గా చూసాం, ఫాదర్గా చూసాం, అండ్ సన్ రోల్లో కూడా చూసాము. అండ్ ఆయన విలనిజం చేస్తే అందులో ఒక సర్కాయిజం అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇలాంటోడు ప్రపంచంలో ఉంటాడా అని సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమా చూసినప్పుడు మనకు అనిపిస్తుంది. సో ఇలా డిఫరెంట్ జానరాలో ఆయన నటించి ఆయనకంటూ ఒక వాట్ వీ కెన్ సే ఒక రేంజ్నే క్రియేట్ చేసుకున్నారు మన రావు రమేష్ గారు. అండ్ నౌ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అంటూ మన ముందుకు వచ్చారు. సో కాన్సెప్ట్ చూసాము, అండ్ ట్రైలరు, థ్రిల్లర్, సాంగ్స్ ఇవన్నీ కూడా బాగా క్రేజ్గా అయ్యాయి అనమాట. అండ్ మూవీ రిలీజ్ అయింది, మూవీ చూసాము. బిలీవ్ మీ, మూవీ చూస్తున్నంతసేపు వీఆర్ ఎంజాయింగ్ అ లాట్ అండ్ అ స్ట్రగల్ ఆఫ్ అ పర్సన్. ఒక అంటే లైక్ ట్రైలర్ చూసాక మనందరికి ఏమనిపిస్తుంది అంటే ఈయనకు ఒక అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ ఎలా పడుతుందో ఈయనకి తెలియదు, బట్ అసలు ఆ స్టోరీ ఏంటి అన్నది మనం అందరం వెయిట్ చేస్తుంటాం కదా. బట్ అసలు స్టోరీ ఏంటి అన్నది డెఫినెట్లీ మీరు అందరూ మూవీ చూసి తెలుసుకోవాల్సింది. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిలర్ అనమాట. బట్ ఓవరాల్గా మన రావు రమేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంటుంది. ఆయన కామెడీ టైమింగ్ అయితే అదరహో అని అయితే చెప్పుకోవాలి. అండ్ లాస్ట్ సీన్ దేర్ ఆర్ సమ్ ఎమోషన్స్ వెన్ యూ అచీవ్ సచ్ థింగ్స్. మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారో ఆ థింగ్ కనుక మీకు దొరికింది అని అంటే ఆ సంతోషానికి, ఆ ఎమోషన్కి అంటే లైక్ అవధులు ఉండవు అంటారు కదా. సో అలాంటి కాన్సెప్ట్ బేస్డ్ మూవీ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనమాట. అసలు ఆయనకి పేరు ఎందుకు వచ్చింది అండ్ అసలు స్టోరీ ఏంటి, మనం ఒక స్టోరీ అనుకుంటాం, ట్రైలర్తో మనల్ని ఒక స్టోరీ చూపించి అలా డీవియేట్ చేశారు. బట్ ఎగ్జాక్ట్గా ఒరిజినల్ కథ అయితే వేరే ఉందన్నమాట. సో నేను మీకు మొత్తం కథ చెప్పేస్తే స్పాయిలర్ అయిపోతాను కాబట్టి డెఫినెట్లీ అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. అండ్ డెఫినెట్లీ ఐ విల్ సే ఇట్స్ అ సూపర్ హిట్ మూవీ అండి. అండ్ ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీస్తో వెళ్ళి చూడాల్సిన సినిమా. నాకైతే బాగా నచ్చింది మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. అండ్ మన రావు రమేష్ గారు అయితే ఇచ్చి పడేశారు. అండ్ అలాగే అంకిత్ కోయా గారి పర్ఫార్మెన్స్ కూడా అద్దరిపోయిందనమాట. మేము ఫ్రెండ్స్ అండి. అండ్ నా ఇది అండ్ చాలా మూవీస్లో ఆయన చేస్తున్నారు కాబట్టి వీఆర్ వెయిటింగ్ ఫర్ మోర్ మూవీస్ ఆఫ్ అంకిత్ గారు. అండ్ ఇక హీరోయిన్ విషయానికి వస్తే అచ్చ తెలుగు అమ్మాయి భలే చేస్తుంది ఆమె. షీ ఈజ్ వెరీ క్యూట్ అనమాట. ఓవరాల్గా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం విషయానికి వస్తే బీజిఎం వాజ్ సూపర్ అండి. కొన్ని సీన్స్లో అయితే మ్యూజిక్ అద్దరిపోయిందనమాట. అఫ్కోర్స్ అన్ని సినిమాల్లో ఉన్నట్టే కొంచెం ల్యాగ్ ఉంది. సో మన సుకుమార్ గారు కూడా మాట్లాడడం జరిగిందనమాట. సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నాను, ఏడుస్తూనే ఉన్నాను అని చెప్పి. ఇట్స్ అన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ అనేది చెప్పాలి. అండ్ నాకైతే మూవీ బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొక మూవీ రివ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ టీఎఫ్పీసీ.